రాముడు గురించి చెప్తూ ఆయన ఎప్పుడూ కూడా మృదు స్వభావి, చాలా మృదువుగా మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడు కూడా రాముడికి ఫ్రస్ట్రేషన్ రాదు, ఎప్పుడు ఆయనకి చికాకు రాదు. అంటే ఎన్నిసార్లు వశిష్ఠుడు గాని, ఎన్నిసార్లు వేరే వాళ్ళు గాని ఒకటే పని చెయ్యమని రాముడికి చెప్పినా ఆయన మనసులో ఎటువంటి క్రోధము రాకపోగా చాలా వినయపూర్వకంగా ఎప్పుడూ కూడా ప్రియమైన పలుకులు మాత్రమే పలకటం మొదలుపెట్టాడు. అసలు అతనికి అసూయ అనేది అతని శరీరంలో రాలేదు. ఎప్పుడు కూడా నా తమ్ముళ్ళు నాకంటే బాగా చేస్తున్నారనో, లేదా వశిష్ఠుడు ఎవరి గురించైనా పొగుడుతున్నప్పుడు కానీ, ఎవరి గురించైనా ఆయనకి ఎగ్జాంపుల్స్, వాళ్ళు అలా చేయగలరు, వీళ్ళు ఇలా చేయగలరని చెప్తున్న విషయాలని చూసి ఆయన మనసులో, ఆయన ముఖంలో ఎప్పుడు కూడా అసూయ కనబడలేదు. ఇక మూడవ సంగతి, ఆయన ఎప్పుడూ కూడా తన ఇంద్రియ లోలత్వంలో మునగలేదు. అంటే ఎంత కావాలో అంతే తిన్నాడు. అంటే మితభాషి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు, ఎంత ఆడుకోవాలో అంతే ఆడుకునేవాడు, ఎంత తినాలో అంతే తినేవాడు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేవాడు. అంటే ఇప్పుడు వేదాంగాల యొక్క విద్యా రహస్యం, విద్య యొక్క ప్రయోజనం ఏమిటంటే ఆయన ప్రియంవాదః, అనసూయః, జితేంద్రియ అనే ఒక 3 లక్షణములన్నీ కూడా ఆయన యందు మూర్తిభవించాయి. అదే కాకుండా భరతుడి యందు, లక్ష్మణుడి యందు, శత్రుఘ్నుడి యందు కూడా ఇలాంటి లక్షణములు వారి తారతమ్యాన్ని బట్టి ఇవన్నీ కూడా వారి యందు మూర్తిభవించాయి. ఎప్పుడైతే వాళ్ళ పర్సనాలిటీలో చాలా వినయంగా ఉండటం మొదలుపెట్టారో, అంటే హ్యూమిలిటీ, ఎప్పుడు కూడా కోపం రాకుండా, ఎవరి యందు కూడా మాశ్చర్యం లేకుండా, పెద్దవాళ్ళు రాగానే నిలబడటం, చేతులు కట్టుకోవటం లాంటి వినయ విధేయతలు ఎప్పుడైతే వశిష్ఠుడు చూశాడో అప్పుడు వారికి ధనుర్వేదాన్ని, ధనుర్విద్యని బోధించడం మొదలుపెట్టాడు. అలాంటిది ఇప్పుడు శస్త్ర విద్య ఇత్యాది విద్యలన్నీ ఆయన బోధించటం మొదలుపెట్టాడు. ఎలాంటి అస్త్రాలు ఎలా పట్టుకోవాలి, అంటే విల్లు ఎలా ఎక్కుపెట్టాల దగ్గర నుంచి, గదలా పట్టుకోవాలో దగ్గర నుంచి, ఒక ఖడ్గం ఎలా పట్టుకోవాలి, బరిసెను ఎలా తెప్పాలి ఇత్యాది అన్ని రకముల శస్త్రాలని నేర్పించాడు. ఒకసారి ఇంకొంచెం పెద్దవాళ్ళయ్యి ఒక టీన్స్లోకి రాగానే ఆయన ఇక అస్త్ర విద్యలు ఇవ్వటం మొదలుపెట్టాడు వశిష్ఠుడు. అంటే ఆయన దగ్గర ఎలాంటి అస్త్ర విద్యలున్నాయో అవన్నీ ఒక్కొక్కటికి రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులకి ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇక దీనితో వారి అస్త్ర విద్య కంప్లీట్ అయిపోయింది. అస్త్ర విద్య అనేది డైరెక్ట్గా పిల్లలకి ఇవ్వరు, వారి వ్యక్తిత్వ వికాసాన్ని చూసి, వారి తారతమ్యాన్ని చూసి మాత్రమే గురువులు ఇస్తారు.